ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఒక వ్యాపారి నకిలీ పాలు తయారు చేస్తూ అడ్డంగా పట్టుబడ్డాడు. అతని పేరు అజయ్ అగర్వాల్. ఆయన తన దుకాణంలో ఒక లీటర్ కెమికల్‌ను వాడి ఏకంగా 500 లీటర్ల నకిలీ పాలు తయారు చేస్తున్నాడు. ఈ కేటుగాడు కెమికల్స్‌ను ఆర్టిఫిషియల్ స్వీటన్స్ రుచులతో కలిపి నిజమైన పాలలాగా కనిపించేలాగా నకిలీ పాలు తయారు చేస్తున్నాడు. ఇలాగా 20 ఏళ్ల నుంచి నకిలీ పాలు, పన్నీర్‌ను అమ్ముతున్నాడు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు తాజాగా అగర్వాల్ షాపు 4 స్టోరేజీ ఫెసిలిటీస్‌పై రైడ్స్ చేశారు. ఈ దాడిలో నకిలీ పాల తయారీకి ఉపయోగించే ప్రీమిక్స్డ్ కెమికల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేవలం 5 మిల్లీలీటర్ల కెమికల్‌తో 2 లీటర్ల పాలు ఎలా తయారు చేయొచ్చో అతడు అధికారుల ముందు చూపించాడు. దానికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. అది చూసి చాలామంది కంగుతిన్నారు. అజయ్ అగర్వాల్ తన గ్రామంలోని ఇతర పాల వ్యాపారులకు కూడా తన నకిలీ పాల తయారీ ఫార్ములాను నేర్పించాడని తెలిసింది. ఆయన ఉపయోగించిన ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్‌లో 2 ఏళ్ల కిందట గడువు ముగిసినవి కూడా ఉన్నాయి. పోలీసులు కాస్టిక్ పొటాష్, వే పౌడర్, సార్బిటాల్, మిల్క్ పెర్మియేట్ పౌడర్, రిఫైన్డ్ సోయా ఫ్యాట్స్ వంటి హానికరమైన పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అజయ్ అగర్వాల్ ఈ ఫార్ములాను ఎక్కడి నుంచి తెలుసుకున్నాడో తెలుసుకోవడానికి పోలీసులు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారి వినీత్ సక్సేనా మాట్లాడుతూ, నకిలీ పాలు కొన్నవారిని గుర్తించడానికి గత 6 నెలల్లో ఈ నకిలీ పాలు ఎలా విక్రయించబడ్డాయో తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతుందని తెలిపారు. పోలీసులు ఈ కేసును చాలా సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి నకిలీ ఆహార పదార్థాలు మన ఆరోగ్యానికి చాలా హానికరం. అందుకే మనం ఏదైనా ఆహార పదార్థం కొనే ముందు అది నాణ్యమైనదో లేదో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువగా మంచి పేరున్న బ్రాండ్స్, ఫుడ్ ప్రొడక్ట్స్ వాడటమే మంచిది.